హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో మేము ఈరోజు వెళ్తున్నాం మన ఇండియాలోని డేంజరస్ అండ్ థ్రిల్లింగ్ ఫోర్ట్కి. అదే మన హరిహర ఫోర్ట్. సో ఈరోజు మేము ట్రెక్కింగ్ వెళ్తున్నాం అనమాట. దానికన్నా ముందు మేము ఇంత దూరం వచ్చినాం కాబట్టి దేవుడి దర్శనం కంపల్సరీ చేసుకోవాలి కాబట్టి మేము త్రియంబకేశ్వర్కి అయితే వచ్చేసాం. త్రియంబకేశ్వర్ టెంపుల్ అనేది మన 12 జ్యోతిర్లింగాలలో ఒక జ్యోతిర్లింగం. సో త్రియంబకేశ్వర్ పేరు ఎందుకు పడిందంటే ఇక్కడ విష్ణు, బ్రహ్మ, శివుడు ముగ్గురు కలిసి ఉంటారనమాట. అండ్ ఇక్కడ నుంచే మన గంగా నది కూడా ఉద్భవించిందని చెప్పేసి అంటూ ఉంటారు. గుడి వీడియోస్ పెడుతున్నా, మీరు కూడా దర్శించుకోండి. చూడండి ఫ్రెండ్స్, స్టే అలర్ట్, డు నాట్ గెట్ హంట్ అంటారు, కానీ బీ సేఫ్ అని మాత్రం వీడియో బెటరు. సో ఇక్కడ నుంచి మా ట్రెక్కింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇది జస్ట్ ట్రెక్కింగ్ కాదు, థ్రిల్లింగ్ అండ్ డేంజరస్ కూడా. జర దయచేసి చూడండి ఫ్రెండ్స్, ఇంత పెద్ద కొండ ఉన్నది, కానీ ఈ కొండని చూస్తే కొండను ఎక్కుతామా? కొంచెం అయితే ఎక్కినాం గాయ్స్, నెక్స్ట్ చూద్దాం. రమ్మరు కదా, పైకి వచ్చేసినాం. మొత్తం రాలే, 50% వచ్చినాం. 50కే ऊपर है పిచ్చి. సో గైస్ ఫైనల్లీ ఇక్కడ వరకు వచ్చేసినాం. ఇక్కడ కోలాటం ఆడుతున్నాం ఫ్రెండ్స్. ఏ హటో, ఇవ్వండి. ఇంత పైకి వెళ్ళాలి గైస్. ఎట్లా పోతాం? వచ్చేసినాం గైస్. చూడండి, మీదికి వెళ్ళినాక ఒక వీడియో పెడతా అంతే. నేను మొత్తము తమాషా చెయ్యను, షో చెయ్యను, అంతే. వణుకుతుంది ఇక్కడ. కొంచెం ఆచి తూచి స్టెప్స్ వేయాలన్నమాట. ఒక్క స్టెప్ కూడా మిస్ అయినాం అనుకో, బ్రేకింగ్ న్యూస్ అయితే మనది అయిపోతుంది. అందరు మన గురించి చూస్తూ ఉంటారు న్యూస్లో. సో హరిహర ఫోర్ట్కి వెళ్తున్నామంటే చాలా జాగ్రత్తగా వెళ్ళాలి, కానీ మజా అయితే ఒక రేంజ్లో వస్తుంది. మీరు మీ ఫ్రెండ్స్తో వెళ్ళండి, చాలా ఎంజాయ్ చేయొచ్చు. గర్ల్ ఫ్రెండ్, బాయ్ ఫ్రెండ్, హస్బెండ్, వైఫ్తో వెళ్తే అంత చేయలేరు. ఎందుకు అంటే వాళ్ళు తోసేసే ఛాన్సెస్ అయితే ఫస్ట్ ఉంటాయి. సెకండ్ వచ్చేసి భయం ఎక్కువ పడుతుంటారు అనమాట. మన పార్ట్నర్ మనతో ఉన్న వాళ్ళు మనకు సపోర్ట్ చేస్తూ ఉండాలి, కానీ భయపడుతున్నారు అనుకో, మనం కూడా భయపడిపోతాం వాళ్ళతో పాటు. సో ఇమోషనల్లీ అటాచ్మెంట్ ఫ్రెండ్స్తో కూడా ఉంటుంది, కాదని చెప్పట్లే. కానీ ఫ్రెండ్స్ ఎట్లా అంటే ఏం కాదురా భయ్, నడువు వెళ్ళిపోదాం అది ఇది అంటారు. కానీ పార్ట్నర్స్ కానీ ఫ్యామిలీ వాళ్ళు కానీ కొంచెం భయపడుతూ ఉంటారు. అందు గురించి కొంచెం మంచిగా స్ట్రాంగ్ ఉండే వాళ్ళతో వెళ్ళండి. అండ్ ఇది ఎక్కాలంటే చాలా కష్టమేం కాదు, కానీ కష్టం కూడా. కొంచెం భయపడుతూ లేస్తూ ఎంజాయ్మెంట్ చేస్తూ వెళ్ళొచ్చు, కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి గైస్. బీ కేర్ఫుల్ వైల్ గోయింగ్ టు హరిహర ఫోర్ట్. సో మాకైతే మేమైతే చాలా ఎంజాయ్ చేసినాం అండ్ కేర్ఫుల్లీ రిటర్న్ కూడా కిందికి వచ్చేసినాము. సో వెళ్ళేటప్పుడు మీరు ఎలాంటి బరువు బ్యాగ్స్ ఏం తీసుకెళ్ళకండి. మేము జస్ట్ ఫోన్లు తీసుకెళ్ళినాము. అండ్ వాటర్ బాటిల్స్ అక్కడ దొరుకుతాయి, కానీ కొంచెం రేట్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు కొండల మీద ఎక్కుతారు కాబట్టి 40-50 రూపీస్, 60 రూపీస్ ఉంటుంది. సో కొంచెం తీసుకోండి, ప్రాబ్లం లేదు. ఎందుకంటే వాళ్ళు కూడా అంత పైకి ఎక్కువస్తారు కదా. ఎట్లాంటి మీరు అడగకండి డిస్కౌంట్లు అవి ఇవి, ఎందుకంటే మన వాళ్ళకి బాగా అలవాటు ఉంటుంది ప్రతి చోట ఏదో ఒకటి అడగడం. అట్లా అయితే అడగకండి, ఎందుకంటే వాళ్ళు చాలా కష్టపడి తీసుకుంటారు కాబట్టి. అయితే ఒక 10 రూపీస్ ఎక్స్ట్రా ఇవ్వండి, ఎందుకంటే మనం ఎంజాయ్మెంట్ చేయడానికి వెళ్ళినాం కదా. సో నెక్స్ట్ వీడియోలో మొత్తం పెట్టాను చూడండి, మొత్తం ఖర్చు పెట్టాను. సరిగ్గా తీసుకోలేదు వీడియోస్, ఎందుకంటే చాలా భయం వేసింది అక్కడ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదే అనమాట అది ఫోర్ట్ యొక్క దర్వాజా, ఇది ఒకటే మిగిలింది. మొత్తం అక్కడ ఇరిగిపోవడం జరిగింది. పైన అయితే మొత్తం చూపించాను మీకు, ఒక చిన్న రూమ్ మాత్రమే ఉంది అక్కడ, ఇంకేం లేదు. సో ఈ ఎక్కడాలు అనేది 80 డిగ్రీ యాంగిల్లో డైరెక్ట్ రాక్ని కట్ చేసి స్టెప్స్ క్రియేట్ చేశారనమాట. మైండ్ అయితే ఎంత బ్లాక్ అయిపోయిందంటే. హాయ్ గైస్, మేము ఇక్కడ వచ్చేసినాం. మీకు ఒక విషయం తెలుసా? తెలియదు.
అస్సలు తెలియదు. ముంగట ఏం జరుగుతుంది తెలియదు, ఎలా ఉంది దారి తెలియదు. ఒక్కడైతే చెప్పినాడు మొత్తం సుభాష్ మహారాష్ట్ర చీఫ్ మినిస్టర్ వచ్చేసి ఇక్కడ లిఫ్ట్ పెట్టినారంట, చూడాలి అది వెళ్ళి పైకి వెళ్ళడానికి. సూపర్ 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 ఉంది. ఒక్కసారి అరే ఒక్కసారైనా రావాలి ఇక్కడ. రెండోసారి రాలేరు ఎందుకంటే రెండోసారి రాకూడదు కూడా. రానని చెప్పిండు. ఫైనల్ ఎక్కేసినాం మేము. చూసారా చాలా కష్టంగా ఉంది, అస్సలు అయితే లేదు. జాగ్రత్తగా రండి, ఫోన్లో గేమ్లు యూస్ చేసుకుంటే కథలు పడకండి, మస్తు భయం అవుతుంది. మా టీంలో ఒక అబ్బాయి డ్రాప్ అయిపోయింది, మస్తు భయం అవుతుంది, మస్తు నిజంగా. ఇగో ఇట్లా గంతే. చూడండి న్యాచురల్ ఏదో అంటారు కదా, స్పా గులుగులు అవుతుంది. దీనికి ఒక 500-1000 రూపాయలు ఇచ్చి బయట చేయించుకో. ఇంకా వీడు జోకులు. పైసలు ఇస్తే మంచి కొరకయా, పుణ్యానికి వచ్చింది ఎట్లా పైసలు మమ్మీ చెప్తే డరే ఉప్పరాయి బస్ డర్రే. ఏ మాటలు విను, మీరు డబుల్ మీనింగ్ అరే ఏమంటావు బ్రో, చెప్పు బ్రో. వాళ్ళకి తప్పు అది చాలా parents live only in India. They don't like England. Because once they go to England, they have to stay in one fucking room, right? I mean, sorry. కామెడీ సర్కాజం మొత్తం అయిపోయింది. సో మనం హరిహర ఫోర్ట్స్ గురించి కొంచెం హిస్టరీ కూడా తెలుసుకుందాం. ఇది అప్రాక్సిమేట్లీ 800 years బ్యాక్ దంట, యాదవులు కట్టారంట. అండ్ ఛత్రపతి శివాజీ మహారాజ్ టైంలో చాలా దీన్ని ఇంకా మంచిగా కట్టడాలు చేయడం జరిగిందంట. బ్రిటిష్ వాళ్ళు కూడా దీన్ని క్యాప్చర్ చేశారు, కబ్జా చేసుకుందాం అనుకున్నారు. మొఘళ్ళు కూడా చాలా ఇది చేసుకుందాం అనుకున్నారు, కానీ మొఘల్ చేత కాలేదన్నమాట దీన్ని ఎక్కడము. అందుకే వాళ్ళు వదిలేసి వెళ్ళిపోయారు, లేకపోతే ఇది కూడా మొత్తం డిమాలిష్ చేసేవారు. పైన ఒక మంచి భవనం ఉండేది, కానీ ఇప్పుడు అది కూలిపోయింది. ఎందుకంటే అక్కడ వానలు వర్షాలు చాలా పడడం వల్ల ఇప్పుడైతే మొత్తం కూలిపోవడం జరిగింది. ఒక డోర్ మాత్రమే ఉంది, అది కూడా నేను మీకు చూపిస్తాను. ఓకే, ఇండియా ఇస్ ద బెస్ట్. I go to Hampi, Gokarna, Murdeshwar. I go to Goa as well. Then I go to Daman. Daman is my hometown. But I've been living in England since. ఫైనల్ ఎక్కేసిన గైస్, ఫైనల్లీ చూడండి ఎక్కేసిన. ఫైనల్ డెస్టినేషన్ హరిహర. అట్లా కోతి లెక్కలు మాత్రం చేయొద్దు, అది వెళ్ళే అక్కడ పర్మిషన్ లేదు, అయినా కూడా వాళ్ళు వెళ్తున్నారు. కాలు జారి పడ్డారంటే గోవింద తప్ప ఇంకొకటి ఏం లేదు. చూసుకోండి జర జాగ్రత్త. ఇది బ్యాక్ సైడ్. ఇదన్నమాట. చూడండి గైస్, లాస్ట్ కి మేము ఎక్కినాము. ఇగో హాయ్ చెప్పాను, క్లాప్స్ కొట్టండి. హలో గ్యాస్. డేంజర్ గా ఉంది చాలా. నా ఫేస్ అయితే ఎట్లయిపోయింది. నువ్వు షెడ్యూల్ ఎక్కినామంటే కూడా నమ్మడు. ఏమంటావు బ్రో? ఇంకా గుట్ట ఉంది కదా, అవి నార్మల్ అనిపిస్తాయి. గుట్టనా కొండనా? హరిహర. కానీ దయచేసి ఫోటోలు గీటల కోసం మీరు ఇది చేయకండి, మొత్తం ఎక్కిన తర్వాతనే జర. నువ్వేం చేస్తున్నావు ఏమంటారు కింద కూడా కామెంట్. పెట్టకముందు నువ్వే అన్నావు కదా, అదే నేను చెప్తున్నా, అదే చెప్పబోతున్నా. నాకు జర స్టెప్స్ మీద గిఫ్ట్స్ మీద దిగేటప్పుడు ఎక్కేటప్పుడు వీడియోలు ఏం తీయకండి. మొత్తము ప్రశాంతంగా కూర్చున్న తర్వాత జరసేపు ఇట్లా చాయ్ తాగకుండా తీయండి, అంతేనా? ఓకేనా? చాయ్ మీ ఇష్టం, ఏం మీరు కూడా తాగొచ్చు, కానీ ఇక్కడ రావలేదు.
చూడండి నెక్స్ట్ ఇట్లా ఉంది గైస్. అవసరమా కాలు తాగితే మొక్కుడు ఇప్పుడు? గట్టి పట్టు గట్టి పట్టు. ఏం టార్చర్ చూడు భయపడి అయిపోయింది. అయినా ఉంది ఇంకా మస్తు పోవాలి. అయితే మాతో చేయాలి చేతులు మొత్తం సో ఈ వ్లాగ్ని ఇక్కడే క్లోజ్ చేద్దాం. నెక్స్ట్ కొత్త బ్లాగ్తో మీ ముందుకు వస్తాను. సో నెక్స్ట్ వచ్చేసి మేము ఎల్లోరా కేవ్స్ అండ్ అజంతా కేవ్స్కి వెళ్ళాము. అది కూడా మీకు చూపిస్తాను. మేము చాలా ట్రెక్కింగ్ చేసినాము. ఆ ట్రెక్కింగ్ వీడియోస్ కూడా ఒక వీలైతే దాంట్లో పెడతాను మీకు. ఓకే గైస్, చలో బాయ్ బాయ్. నెక్స్ట్ బ్లాగ్లో కలుసుకుందాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి. మీలో ఎంతమంది ఎక్కారో హరిహర ఫోర్ట్, అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. బాయ్, లవ్ యూ ఆల్.